నేను మనిషికన్నా ఉన్నతుడిని, మీరు నన్ను అగ్ని నుంచి సృష్టించారు, ఇతడిని మట్టితో సృష్టించారు అన్నాడు. ఇబ్లీసు నిజానికి జిన్నులలోనివాడు, దైవదూతలలోనివాడు కాదు. కాని తన ఆరాధనలు, దైవభక్తి తత్పరతల ద్వారా దేవదూతల స్థాయికి చేరుకున్నాడు. ఇబ్లీస్ ఈ తిరస్కారంతో శాశ్వతంగా శాపగ్రస్తుడయ్యాడు. తిరస్కారానికి పాల్పడి తర్వాత దుష్టశక్తులకు నాయకుడైపోయాడు. తిరస్కారానికి పాల్పడిన ఇబ్లీసును అల్లాహ్ శిక్షించాడు. ఇక్కడి నుంచి అంటే స్వర్గవనం నుంచి, శాంతి సంతోషాల ప్రదేశం నుంచి తొలగిపో, నీవు బహిష్కృతుడివయ్యావు, తీర్పుదినం వరకు నీపై నా అభిశాపం ఉంటుంది అన్నాడు. ఇబ్లీసు తనకు వ్యవధి కావాలని కోరాడు. తీర్పుదినం వరకు జీవించే అనుగ్రహం కావాలని కోరాడు. అల్లాహ్ అతడి కోరికను మన్నించి నిర్ధారిత సమయం వరకు నీకు వ్యవధి ఇస్తున్నానన్నాడు. ఇబ్లీసు తనకు లభించిన వ్యవధికి కృతజ్ఞత చెల్లించే బదులు మరింత తిరస్కారానికి పాల్పడ్డాడు. మీరు నాకు ఇచ్చిన ఈ వ్యవధిలో మీరు ప్రసాదించిన ఉన్నత స్థానానికి మనిషి అర్హుడు కాదని నేను నా శక్తి మేరకు నిరూపిస్తానన్నాడు. మీ పట్ల మనిషి కృతజ్ఞతను, విశ్వాసరాహిత్యాన్ని నిరూపిస్తానన్నాడు. ఇబ్లీసు ఇప్పుడు మనిషిని మార్గం తప్పించడానికి పూర్తి స్వేచ్ఛను పొందాడు.